తన సొంత జిల్లాలో ఆ ఎమ్మెల్యే పంతం నెగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నారా? కుర్చీలాటలో దాదాపు మేయర్పై వేటు వేయించి తనదే పై చేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా? గతంలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో ఆ నేత నిమగ్నమయ్యారా? వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఆమె పగబట్టి మరీ పంతం నెగ్గించుకుంటున్నారా? ఇంతకీ కడప రెడ్డమ్మ ఏం చేశారు? మేయర్ సురేష్ బాబుకు ఎలాంటి షాక్ తగలబోతోంది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఒక లెక్క, కడపది మరో లెక్క. ఎందుకంటే ఏపీ రాజకీయాలలో దీనికో లెక్కుంది. కడపకు వాల్యూ ఉంది. ఎందుకంటే ఇది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా మరే. అందుకే అంత ప్రత్యేకత. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సొంత గడ్డపైన పట్టు కోల్పోయింది వైసీపీ. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏకంగా 7టిని గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది కూటమి. అలా కడపలో మొదలైన కుర్చీలాట ఇప్పుడు తారా స్థాయికి చేరింది. రాష్ట్రం మొత్తం ప్రయోగిస్తున్నట్లే కడపలోనూ అస్త్రాలను ఎక్కుపెట్టిందే కూటమి. ముఖ్యంగా మేయర్ సురేష్ బాబు విషయంలో పంతం నెగ్గించుకునే పనిలో ఉన్నారు కడప రెడ్డమ్మ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. వాస్తవానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ స్థాయిలో ఫైర్ కావడం వెనక బలమైన కారణమే ఉంది. గతంలో కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వేదికపై తనకు కుర్చీ వేయనందుకు ఏకంగా మేయర్ పీఠాన్ని కదిలించేందుకు పావులు కదిపారు. మేయర్ పదవిని అడ్డం పెట్టుకుని తన కుటుంబానికి కాంట్రాక్టు పనులు కట్టబెట్టారంటూ కడప రెడ్డమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్ బాబుపై విజిలెన్స్ విచారణ జరిగింది. అదే సమయంలో మేయర్ సురేష్ పై అనర్హత వేటు వేయాలంటూ ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేశారు మాధవిరెడ్డి. 2 ఫిర్యాదుల్లో ఒక్కదానిపై యాక్షన్ మొదలైంది. భార్య, కుమారుడికి కాంట్రాక్టులు కట్టబెట్టడం, ఇష్టానుసారంగా బిల్లులు మంజూరు చేసుకోవడంపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది మున్సిపల్ శాఖ. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎస్ సురేష్ కుమార్. మున్సిపల్ చట్టాన్ని అతిక్రమించారనేది సురేష్ పై ఉన్న ప్రధాన అభియోగం. దీని ప్రకారం అనర్హత వేటు పడుతుందన్నారు కడప రెడ్డమ్మ. అంతేకాదు, కడప జిల్లాలో వైసీపీ నేతలు అందరికీ చుక్కలు చూపిస్తున్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. తనదైన స్టైల్లో రాజకీయం చేస్తూ కాకలు తీరిన నేతలనే కేకలు పెట్టిస్తున్నారు. తనతో పెట్టుకుంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ పుష్ప తరహాలో ఇచ్చి పడేస్తున్నారు. ఇక కడప మేయర్ సురేష్ బాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మాధవి. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ సురేష్ బాబుపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారం ఉందని అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. మేయర్ అవినీతి అక్రమాలు చేశారని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. బలంగా నమ్మి అహంకారంతో ముందుకు పోయిన వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోండి, చేసిన అవినీతి కూడా కక్కిచ్చేది జరుగుతుంది. డెఫినెట్గా నీతిగా నిజాయితీగా సంపాదించుకోండి. గవర్నమెంట్ చాలా పథకాలు చాలా ఇచ్చింది, వాటిని వాడుకొని ముందుకెళ్ళండి. అంతేగాని వీళ్ళకి అధికారం ఉందని చెప్పి అహంకారంతో పోయేసి ఇంకా మేము సంపాదించేసుకుని ఏం పర్లేదు, ఇప్పుడు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాము, వీఆర్ ఫిట్, మనకు అయితే మన తర్వాత 4 తరాలు 10 తరాలు తినేంత సంపాదించుకున్నాం అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. 2024లో ఉన్నాము. చట్టాలు మారుస్తారు, అన్నీ మారుస్తారు. దోచుకున్న వాళ్ళ దగ్గర దాచుకున్నదంతా మట్టంగా గల్లాపెట్ట తెరిచి తీసుకొచ్చుకొనేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది. కాబట్టి అవినీతిని కొంచెం తగ్గించుకుంటే మంచిది అని నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉంటాను. డెఫినెట్గా మేయర్ గారు చేసిన తప్పుకి మేయర్ గారు సమాధానం ఇచ్చుకోవాలా. దానికి సంబంధించిన తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష కూడా మేయర్ గారికి పడుతుంది. అయితే తనకు ఇంతవరకు షోకాజ్ నోటీసులు అందలేదని, షోకాజ్ అందిన వెంటనే స్పందిస్తానని చెప్పుకొచ్చారు కడప మేయర్ సురేష్ బాబు. తనపై కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఈ షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. ఇంతవరకు తనకు మాత్రం నోటీసులు అందలేదని, అయితే వాళ్ల ప్రభుత్వం కాబట్టి ఎమ్మెల్యే మాధవి బై హ్యాండ్ నోటీసులు తీసుకుని ఉండవచ్చని అన్నారు. కానీ తనకు నోటీసులు అందిన వెంటనే వాళ్లు చేసిన అవినీతి అక్రమాలను బయటపెడతారని అంటున్నారు కడప మేయర్ సురేష్ బాబు. మొత్తం మీద మహిళే కదా ఏం చేస్తుందిలే అనుకున్న వారికి తనను ఢీకొట్టడం అంత ఈజీ కాదు అంటూ తన సత్తా ఏంటో రుచి చూపిస్తున్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. తన కుర్చీని తీసి నీ కుర్చీలో ఎలా కూర్చుంటావో చూస్తానంటూ శపథం చేసి సవాల్ చేసి మరీ కడప మేయర్ను టార్గెట్ చేశారు ఆమె. చెప్పినట్లే సురేష్ను మేయర్ పీఠం నుంచి పడగొట్టే విషయంలో చివరి అంచుల వరకు వచ్చారు.
మరి కడపరెడ్డమ్మ తన పంతం నెగ్గించుకుంటారా లేక కథ మరో మలుపు తిరుగుతుందా అనేది తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.